చెప్తున్నానంటే దేవుని సన్నిధి అనే ఒక బిర్యానీ వండుతూ ఉన్నాం. హల్లెలూయా. మీకు అంశం వాట్సాప్లో ఎందుకు పెట్టి మీకు తెలియజేస్తున్నామనంటే, పలానా వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షను అనంలోనే మనకి ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది? వాళ్ళ ఖర్చులన్నీ పెట్టుకోవడానికి పోతాం మనం. హల్లెలూయా. మన ఎక్స్పెక్టేషన్ మనం వెళదాం, అక్కడ చక్కగా భోంచేద్దాం, వచ్చేద్దాం. అక్కడ బిర్యానీ ఉంటుంది కాబట్టి ఈరోజు చికెన్ తేవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. అంతే కదా. మీకు కూడా వాట్సాప్లో వర్తమానం పెట్టాను అని అంటే అర్థం ఏంటి? ఓహో, ఈరోజు ఈ వర్తమానం ఉంటుంది. అసలు ఏముంటుంది, ఏం చెప్తారు దాని మీద అని మీ లోపల ఆత్మలో ఒక ఆలోచన కావాలి. ఏం చెప్తారో అనే ఆశ కూడా మీలో మొదలవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఎందుకు నేను చేస్తున్నాను అని అంటే, అదేదో గొప్ప విషయం అని, అదేదో గొప్పదని కాదు, కానీ మీలో ఆసక్తిని పెంచడానికే, మీలో వాక్యం పట్ల లోతైన ఆలోచన చేయడానికే. మీరు దాని గురించి మీ వ్యక్తిగతంగా కూడా ధ్యానించి దేవుని సన్నిధి గురించి ఏం వర్తమానం చెప్తారు. గాడ్స్ ప్రెసెన్స్. హల్లెలూయా. చదువుతారండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12-13 వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12-13 వాక్యాలు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి, ఆ మాట అర్థం అండర్లైన్ చేయండి. దేవుని సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదని. ఇక్కడ దేవుని సన్నిధిలో చెప్తున్నాడు, భయభక్తులు కలిగిన వారు దేవుని సన్నిధికి ఏమవుతారట? భయపడతారు. వాళ్ళు భయపడ్డ తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుంది? క్షేమము జరుగుతుంది. భక్తిహీనుల్లో కనబడే విషయం ఏంటి? దేవుని సన్నిధిని భయపడరు. అక్కడ అర్థం చేసుకున్నమాట. దేవుని సన్నిధికి అన్నాడా, సన్నిధిని అన్నాడా అమ్మా? ఎస్, సన్నిధిని అంటే మందిరంలోకి వచ్చి కూర్చున్న తర్వాత సందర్భం గురించి కదా మాట్లాడేది. సన్నిధికి అంటే బయట ఎక్కడో ఉన్నాం, సన్నిధికి నువ్వు భయపడాలని చెప్పటం. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే దేవుని సన్నిధిని. చదవండి అన్నమాట. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు అంటే వాళ్ళు దేవుని సన్నిధికి వస్తారా, వచ్చి భయపడరా? దేవుని సన్నిధిని అన్నాడంటే వాళ్ళు వస్తారు. దేవుని సన్నిధిలోనికి వచ్చి వాళ్ళు భయపడరు కాబట్టి వాళ్ళకి క్షేమము కలగదనియు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ దేవుని సన్నిధిలో భయపడాలి, దేవుని సన్నిధిలో దైవికమైన భయంతో మనం ఉండాలి అంటే అసలు సన్నిధి ప్రవర్తన మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? చాలామంది ఎలా ఉంటారంటే, బాగా ఆసక్తి కలిగినప్పుడేమో చక్కగా కూర్చొని వింటుంటారు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేనప్పుడేమో వచ్చి ఏదో నిరాశగా, ఏదో దిగులుగా, ఏదో రకాల మైండ్ సెట్తో ఉంటారు. ఎప్పుడో ఒక్కొక్కసారి అట్లా వాక్యం వింటూ ఉంటారు. ఇలా మనుషుల గురించి ఆలోచిస్తే రకరకాల వందలు. కొంతమంది కాళ్ళ నొప్పులోళ్ళు కుర్చీ మీద కూర్చుంటారు, రాత్రి నిద్రపోనోళ్ళు వెనకాల చేరెత్తుకొని నిద్రపోతుంటారు. ఇంకొంతమంది ఏమో వాక్యం చక్కగా విందామని ఆసక్తిగా ఉంటారు. ఇంకొంతమంది ఏమో టైం కావాలా, తొందరగా అయిపోవాలా అనే మనస్తత్వం కలిగి ఉంటారు. ఇట్లా ఒక్కొక్కరిని మనం ఆలోచిస్తూ పోతే ఇలా రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అయితే నా మాట ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలని, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. బాగా వినాలి మాటలు. అమ్మ వింటున్నారా? వెరీ గుడ్. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. మీరు మందిరానికి వచ్చినప్పుడు మీరు అలా కూర్చోవడం దేవునికి ఇష్టమేనా? వాక్యం వినేటప్పుడు మీరు అలా చూడడం, అలా బైబిల్ తెరవడం దేవుని చిత్తమేనా? దేవుడు మిమ్మల్ని ఎలా వినమంటున్నాడు, ఎలా కూర్చోమంటున్నాడు, ఎలా ఆరాధన చేయమంటున్నారు, ఎలా ఉండమంటున్నాడు?
ఇంకో సంగతి చెప్పనా, 2-3 నా నామములో ఎక్కడ కూడుకుంటే అక్కడ వారి మధ్యలో యేసయ్య ఉంటానన్నాడు. యేసయ్య మన మధ్యలో ఉన్నారా? యేసయ్య మన మధ్యలో ఉన్నారు, కానీ మనం యేసయ్యతో ఆయనకి ఇష్టంగా ఉన్నామా లేదా? హల్లెలూయా. కీర్తన 84:10 వచనంలో, కీర్తనల గ్రంథం 84 అధ్యాయం 10 వచనంలో, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. మీరు ఈ వాక్యాన్ని చదివినప్పుడు మందిరంలో గడపటం శ్రేష్టం ఎన్ని దినాల కంటే? చెప్పండి. ఏ 1000 దినాలు? ఎస్, ఏ 1000 దినాలు? బయట గడిపే 1000 దినాల కంటే మందిరంలో ఒక్క దినము గడపటం, ఇది నిజంగా దావీదు పలికిన మాటగా మీరు పలుకుతున్నారా? మీ వ్యక్తిగతమైన అభిప్రాయం కూడా అదేనా? బాగా ఈ మాట అర్థం చేసుకోవాలి. మీ వ్యక్తిగతంగా మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? మందిరంలో గడపటం 1000 దినాల కంటే శ్రేష్టం, అంతేనా? అలా అనుకుంటే ఈరోజు ప్రార్థన 5ంటికి అయిపోద్ది. హల్లెలూయా. ఈ శనివారం ఆదివారం అంతా మనం మందిరంలో శ్రేష్టం కదండి. అది మనకు సంబంధించింది కాదు. మనకు అసలు అంత ఇంట్రెస్టు లేదు. 1 గంట అయిపోవాలి. శ్రేష్టత ఉంటే దావీద్ది, మనకు సంబంధం లేదు. పలకాలంటే దాన్ని 10 సార్లు పలుకుతాం, 20 సార్లు పలుకుతాం. బట్ వీ డోంట్ లైక్ టు స్టే లాంగ్ టైం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడే ఇంకొంచెం ఆలోచన చేద్దాం. మరలా చదువు, మరలా వినండి అన్నమాట. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట అంటే దేవుని సన్నిధిలో 1000 దినాల కంటే కూడా శ్రేష్టతనిచ్చేది ఉందంటారా? లేకపోతే దావీదు అబద్ధాలు రాశాడా? దావీదు అబద్ధాలు రాస్తే దేవుడు దాన్ని సపోర్ట్ చేశాడా? నిజంగా శ్రేష్టత ఉందంటారా? ఉంది. దాన్ని ఎవరు అనుభవించారు? దావీదు ఎక్స్పీరియన్స్ అనుభవించాడు దావీదు. మరి మనం ఎందుకు అనుభవించట్లేదు? వచ్చిన కాడి నుంచి వెళ్ళిపోదామని ఆశనాయ్. చర్చి 8 గంటలకి 1 గంటకి అయిపోద్ది. ఒకవేళ అయిపోకపోతే నేను వచ్చేస్తా, డోంట్ వరీ, నేను మాట మీద నిలబడే మనిషిని. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు. సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనం ఎలా మనల్ని మనం ఆయన సన్నిధిని పొందుకోవడానికి అప్పగించుకోవాలో ఈరోజు మీరు వింటున్నారు. రావడం, కూర్చోవటం, మనం వెళ్ళిపోవటం కాదు. అసలు ఇక్కడికి ఎట్లా రావాలో, ఎట్లా కూర్చోవాలో, ఎట్లా వినాలో, ఎట్లా ఆయన అర్థం చేసుకోవాలో, ఎలా కొనసాగాలో, అబ్బా దేవుడు ఏది దాచిపెట్టలేదండి, అన్నీ తన వాక్యం ద్వారా మనకు చెప్పేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం చేయాల్సిందల్లా ఏంటంటే మన లోపల ఏ మనసు లేకుండా నిర్మలమైన మనసు, అంటే ఖాళీ మనసుతో అయ్యా నువ్వు చెప్పింది చేస్తా అని ఆయన వాక్యాన్ని మనం ఫాలో అయితే ఆయన చిత్తానుసారంగా మనం రాగలుగుతాం. అప్పుడు 1000 దినాల శ్రేష్టత మనం అనుభవిస్తాం. హల్లెలూయా. మనకు అనిపించట్లే 1000 దినాల శ్రేష్టమని. కొంతమందికి ఒక ఆదివారం మానేసిన ఫీలింగ్ ఉండదు. నాకు బాధ. వాళ్ళు 2 వారాలు రాకపోతే, అమ్మా మీరు 2 వారాలు 2 వారాలా రాలేదనుకుంటా. హల్లెలూయా. వాళ్ళకి ఏ చిన్న నొప్పి, ఏ చిన్న బాధ అనిపించట్లే. కారణం ఏంటంటే దావీదు దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా మనం దేవుని సన్నిధిని గురించి లోతుగా తెలుసుకోలేకపోవడమే మన బలహీనత. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దావీదు వలె దేవుని సన్నిధి శ్రేష్టతను తెలుసుకుందుముగాక. దేవుని చిత్తానుసారముగా ఆయన సన్నిధిలో కొనసాగుదుముగాక. చూడనమాట. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 13వ వచనం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై
వారు మన దేవుని ఆలయములలో వర్ధిల్లుదురు. చెప్పండి, నేను నాటబడతాను, వర్ధను. దేవుడు చెప్పినట్టుగా ఆయన మందిలో నాటను, వర్ధిల్లుతాను. హల్లెలూయా, హల్లెలూయా. డెఫినెట్గా నువ్వు అర్థం చేసుకోవాలి. ఏమి లేదండి, దేవునికి అప్పగించుకుంటే అసలు ఆయన చేయబట్టుకుని అందా తిప్పేస్తాడు. ఆయనే ఉన్నతమైన కృపతో నీ జీవితాన్ని నుంచోబెడతాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనికి మనం ప్రియులారా ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి అని అంటే చూడండి, దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి కీర్తనల గ్రంథంలో 95వ అధ్యాయం 2వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు. మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు మన హృదయంలో ఏముండాలట? ఈ ఆదివారం కూడా బాబోతే పాస్టర్ గారు ఆడ తిడతాడో, ఈ ఆదివారం కూడా బాబోతే దేవుడు నన్ను కాలంలో నెట్టేస్తాడేమో, ఈ ఆదివారం కూడా బాబోతే జ్వరాలు ఎక్కువైపోయి చచ్చిపోతానేమో. ఇలాంటి భయాలతో కాదు, ఇట్లాంటి భయాలతో కాదు ఆయన సన్నిధిలోకి రావాల్సింది. మన హృదయం ఎట్లా ఉండాలంటే కృతజ్ఞతతో. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు చక్కగా నువ్వు రెడీ అయిపోయి ప్రిపేర్ అయిపోయి నువ్వు బయలుదేరుతున్నప్పుడు, దేవా నా జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడువు నువ్వు, మహిమగల కార్యాలు చేసిన దేవుడువు నువ్వు, నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు కనుక ఈరోజు నీ సన్నిధిలో నేను ఆరాధించబోతున్నాను, గొప్ప కార్యాలతో నేను భయపడుతున్నాను. మందిరానిలోకి అడుగు పెట్టాలట. ప్రజలు విన్నారా మాట? కృతజ్ఞతాస్తుతులతో. ఇంకో మాట చదువుమ్మా, 100వ కీర్తనలో 2-4 వచనాలు. 2వ వచనం, 4వ వచనం త్వరగా. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానములతో. ఏ గానాలు? చెప్పండి, ఏ గానాలు ఉండాలా? మీరు దేవుని మందిరానికి వస్తున్నారా లేదా అని దేవుడు ఎట్లా గుర్తిస్తాయి? మీ నోటి నిండా ఏ గానాలు ఉంటాయి? నీరస గానాలు కాదు, అసలు గానాలే లేవు. వచ్చేటప్పుడల్లా ఇవాళ ఏం చెప్తారో ఏందో, ఫ్యాన్ కిందకు ఎవరు కూర్చున్నారో ఏందో, ఫ్యాన్ కింద సీటు దొరికి. హల్లెలూయా. పిల్లలు అర్థం చేసుకోండి, ఇది దేవుని ఆలోచన, దేవుని నిర్ణయం. మన హృదయంలో ఉండాల్సింది ఇది కాదండి. ఉత్సాహగానాలు, కృతజ్ఞతా స్తోత్రాలు. మీరు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మీ లోపల తెలియని ఉత్సాహం మీ ముఖంలో కనపడాలా. ఎక్కడికి వెళ్తున్నావు? మీరు చూడండి, అమ్మగారిని పుట్టింటికి తీసుకెళ్ళేటప్పుడు ఆటో వెళ్తుందా, తిరుగురు పోయేసరికి అమ్మగారిలో 1000 క్యాండిల్ బల్బు. ఎవరెవరు వచ్చారు నాతో? ఎవరెవరు వచ్చారు? హల్లెలూయా. 1000 క్యాండిల్ బల్బు వెళ్ళిపోయి అసలు ఎట్లా కనపడుతున్నారంటే అమ్మగారు, ఇంతవరకు నేను చూడాలి అమ్మగారిని. మీరు కూడా పుట్టింటికి తీసుకెళ్తే ఆ వెలుగు మీకు కూడా కనపడుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న మా ఇంటికి పోయినప్పుడు నాకు వచ్చింది అనుకో, నాకు వెలుగు రాలే, ఏం రాలే. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందని అన్నమాట. పుట్టింటి కంటే కూడా దేవుని సన్నిధిని ప్రేమించాలా. నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, ముఖం నిండా దైవిక సంతోషం రావాలా, కృతజ్ఞత హృదయంలోకి రావాలా, ఒక పరవశంతో ఆనందంతో ప్రభు సన్నిధికి వస్తూ ఉండాలా. 2 వారాలు రాలే, ఇవాళ నా గురించే చెబుతారనుకుంటా. మన రోడ్డు మీదకి వెళ్తే వందనాలు కూడా చెప్పలే, ఇవాళ నా పని అయిపోయినట్టే. హల్లెలూయా. అట్లాంటి బోధ కాదు మంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నువ్వు అక్కడ బయలుదేరుతున్నప్పుడు మీరు చూడండి, కృతజ్ఞత ఎప్పుడు చెబుతాం? చెప్పాలా? ఎస్, చెప్పండి. కృతజ్ఞత ఎప్పుడు చెబుతాం అమ్మా? కృతజ్ఞత ఎప్పుడు చెబుతాం? మాట్లాడండి. కృతజ్ఞత ఎప్పుడు చెప్తాం? మనకేదన్నా మంచి జరిగినప్పుడు, మనకేదన్నా మేలు జరిగినప్పుడు. మరి ఇంటి దగ్గరే నువ్వు కృతజ్ఞత స్టార్ట్ చేస్తున్నావంటే నీ లోపల ఏముంటుంది? ఈరోజు నేను దేవుని కలవబోతున్నాను, ఈరోజు దేవుని నేను కలుసుకోబోతున్నాను, దేవుని సన్నిధిలో నేను ఉండబోతున్నాను.
ఆయన ప్రసన్నత నేను చూస్తాను. ఆయన స్పర్శతో ఆయన నా దగ్గరకు వచ్చి నా భుజం మీద చేయేస్తాడు. నా కుమార్తె అని నన్ను చంకనెత్తుకుంటాడు. ప్రభువు నన్ను ముద్దాడతాడు. నేను దేవుణ్ణి కలుసుకోబోతున్నాను. దేవుణ్ణి కలుసుకుంటాను కాబట్టి నా శరీరంలో ఉన్న బలహీనత పోతుంది, నా ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది, నా తలంపుల్లో ఉన్న భయాలు తొలగిపోతాయి. నేను నూతన పరచబడతాను. నన్ను దేవుడు దర్శిస్తాడు. కాబట్టి కృతజ్ఞతతో మనం వస్తూ ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. మనం వచ్చేటప్పుడే అబ్బా ప్రార్థన పోయేస్తా, నాకు కాలేదా అయ్యగారు, అమ్మగారు అయ్యగారు ఇంక రాలేదా, అమ్మ అక్కడ వస్తున్నారు, కళ్ళు మూసుకోండి, దేవుడు దేవుడు దేవుడు, అమ్మగారు అండి అయ్యగారు ఎప్పుడు వస్తారో, కళ్ళు మూసుకోపోతే ఈ అమ్మగారు. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇంకొంతమంది అయితే అయ్యగారు రాలే, ఆగు తర్వాత పోదాం. హల్లెలూయా. బయలుదేరండి. ఏడ బయలుదేరేది? కూర్చోని కూర్చోని కూర్చోని. హల్లెలూయా. నేను పొద్దాకలు పోతా లేతా ఉండాలండి. హల్లెలూయా. నీ రోగాలు యేసునామములో పోవునుగాక, నీ బుర్రకబట్టిన దరిద్రం పోవునుగాక, దేవుని సన్నిధిని అనుభవించే సమృద్ధి జ్ఞానం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధిని అనుభవించటం, దేవుని సన్నిధిని అనుభవించటం ముందుగా మన మైండ్ సెట్ మారాలి. దేవుడు అన్నీ చేసేసాడు. దేవుడు దాచుకోకుండా తన ప్రాణాన్ని కూడా కొరకు దారిపోసాడు. ఇక్కడ జరగాల్సిందల్లా నువ్వు ఆయన నమ్మటం, నీ మనసు మార్చుకోవడం, నీ తలంపులు మార్చుకోవడం, నీ ఉద్దేశాలు మార్చుకోవడం. ఆయన సన్నిధికి నువ్వు వస్తున్నావంటే లోపల నీలో పరవశించే ఆనందం రావాలా, కృతజ్ఞతతో నింపబడాలా. ఉదాహరణకి అనారోగ్య బలహీనత ఉందనుకోండి. ఉదాహరణకి నువ్వు ఆడ బయలుదేరుతున్నప్పుడు నువ్వు ఎవరిని కలుసుకోవడానికి వెళ్తున్నావు? దేవుడిని కలుసుకోవడానికి వస్తున్నావా, ఆశ్రయించుకోవడానికి వస్తున్నావా? దేవుడిని కలుసుకోవడానికి వచ్చేటప్పుడు ఎంత సీరియస్నెస్ ఉండాలా? స్ట్రిక్ట్గా ఉండాలి కాదు, కేకలేస్తూ సంతోషగానాలన్నాడు. కృతజ్ఞతా స్తోత్రాలు అంటే ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, దేవుణ్ణి కలుసుకుంటాను, ఆయన గాయాలతో నేను స్వస్థత పొందుకుంటాను. హల్లెలూయా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో ఆ మైండ్ సెట్ మనలో కావాలి. ఏదో పోయిద్దాం, చాలా రోజులు అవుతుంది అయ్యగారు ఒకటే ఫోన్ చేస్తాను, పోకపోతే బాగోదు, పోయిద్దాం. అయ్యగారు వచ్చాను చూసారా, వచ్చినవయ్యా, మంచిది, ఇప్పుడే వచ్చి నుంచొని ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆత్మతో నింపబడాలని నేను. అరే అయిపోయే టయానికి వచ్చినా ముగించడాయే అని మీరు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, నేను ఎవరిని ఉద్దేశించట్లేదు. ఒకవేళ ఉద్దేశిస్తానన్నా మీరు మంచిగా అర్థం చేసుకోండి. ఇది ఎవరిని గాయపెట్టేది కదా, బాగా అర్థం చేసుకోండి. నా బాధ ఏమో మీరు దేవుని సన్నిధిని అనుభవించాలని, మీ బాధ ఏమో తొందరగా పోవాలని. నా బాధ నీ బాధ పక్కన పెట్టండి. యేసయ్య ఎంత బాధపడతాడు? ఆయన ఉద్దేశం ఏంటి అసలు? నువ్వు అనారోగ్యం లేకుండా, భయాలకు భయపడకుండా, పరిస్థితులకు లొంగిపోకుండా దేవుని కుమారుని రూపం జీవితాన్ని నువ్వు జీవించాలి. లోకంలో వెలుగుగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. మీకు అర్థమవుతుందన్నమాట. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి ప్రియుల. దేవుని సన్నిధిలోనే మనం నూతన పరచబడతాం. దేవుని సన్నిధిలోనే మన జీవితం రూపాంతరపరచబడుతుంది. ఆయన సన్నిధితోనే సమస్త విషయాలు కూడా క్లారిఫై అవుతాయి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. చూడండి, ఉత్సాహగానాలు చేయొచ్చు. కొన్ని వాక్యాలు నేను చదువుతాను. కీర్తన 4:6 మీరు చదవండి ఒకసారి. కీర్తన 4:6, 90వ కీర్తన 17వ వచనం. త్వరగా వచనాలు పట్టుకోండి, తొందరగా వెళ్ళిపోదాం. జనాలు అంటారట, మాకు మేలు చూపేవాడు ఎవడు? చెప్పండి, మేలు కావాలని కోరుకోని మనుషులు ఉంటారా? ఉండరు. మాకు మేలు ఎవరు చూపిస్తారు అని వాళ్ళు అడుగుతుంటే కింద వచ్చిన ఏమన్నారమ్మా? నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. మీకు ఈ విషయం అర్థమైందా? కలగాలంటే ఏం కావాలా? దేవుని సన్నిధి కాంతి మన మీద ఏమవ్వాలా? ప్రకాశించాలి. అందుకని ప్రతి ఆదివారం రమ్మనేది,
దేవుని సన్నిధి కాంతి నీ మీద పడ్డప్పుడు నీకు మేలు జరుగుతుంది. కింద వచనాలు ఏమన్నాడో చూడండి. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఎప్పుడు పుట్టిస్తాడట? దేవుని సన్నిధిలో, ఆయన కాంతిలో నువ్వు నిలబడ్డప్పుడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చినప్పుడు ఆయన గొప్ప సంతోషముతో నీ హృదయాన్ని నింపుతాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చూడండి ఒకసారి 19:17 సరే 90:17 మోషే మాటలు ఇవి. మా దేవా, 90వ కీర్తన 17వ వాక్యం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. అంటే మన చేతి పనులు మనకు ఎప్పుడు స్థిరపరచబడతాయి? దేవుని ప్రసన్నత మన మీద ఉన్నప్పుడు. అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ఆరాధన చేసి దేవుని మహిమను, దేవుని ప్రసన్నతను అనుభవించినప్పుడు నీ పనులు నీకేమవుతాయి? స్థిరపరచబడతాయి. మరి దేవుని సన్నిధి నువ్వు నిర్లక్ష్యం చూస్తే స్థిరపరచబడలేవు. చూడండి, ఇంకొన్ని వాక్యాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వచ్చిన తర్వాత కీర్తన 62:8 మందిరానికి అలా సంతోషంగా రావాలని చెప్తున్నాడు. ఇంకా వచ్చే విషయంలో ఇంకొక వచనాన్ని చూడండి, 42వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. అమ్మ ఒక్కసారి ఈ మాట చదవండి. కీర్తన 42వ అధ్యాయం మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ప్రియులరా, మీరు చూసారు అడవిలో దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లా పరుగులు పెట్టిద్దో? మీరు మందిరానికి అట్లా పరుగులు పెట్టాలి. అట్లా పెడుతున్నారా పరుగులు? చూడండి ఒకసారి వెనక్కి తిరిగి. మందిరానికి ఆలస్యంగా రాకూడదనే విషయం ఇందులో ఉంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. అండర్లైన్ చేయడమా, నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేది. ఈ మనస్తత్వం ఉందండి మనలో. ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలి వాక్యంలో నుంచి. హల్లెలూయా. ఈ కీర్తనాకారుడు అనేటువంటి ఈ మంచి ప్రవర్తనను పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తున్నప్పుడు వెంటనే డౌన్లోడ్లోకి మన బుర్రలో ఇన్స్టాల్ చేసుకొని మనం ఈ ఆశ మనలో పరిగెత్తాలి. నేను దేవుని సన్నిధి కొరకైన ఆశ నాలో కావాలి. నీ సన్నిధికి నేను ఎప్పుడు, ఆ మాట చూడండి, నీ సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. హల్లెలూయా. మీకు అనిపిస్తుంది నేను సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో నేను కనబడాలి, దేవుని సన్నిధిలో నేను కనబడాలి. ఆ ఆశ మీలో ఉంది కనుకనే వచ్చారు. కానీ ఆ ఆశ ఎలా ఉండాలంటే అన్ని విషయాల కంటే కూడా దేవుని సన్నిధినే మొదట పెట్టాలి. ఇక్కడ నేను కాదు, మనం కాదు, మనతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మన సమస్త పరిస్థితులు మార్చబడతాయి. మన సమస్త పరిస్థితుల్లో దైవ జ్ఞానాన్ని మనం పొందుతాం. కాబట్టి ఇది దేవుని సన్నిధి అనే లోతైన అవగాహన మనలో ఉన్నప్పుడు మన ప్రాణం ఆశపడుతుంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముంది నార్మలే అనే మనస్తత్వం మనలో ఉన్నప్పుడు లోకస్తులాగా మనం డిలే చేస్తుంటాం, నిర్లక్ష్యం చేస్తుంటాం, మానేస్తూ ఉంటాం. అలా అవ్వకూడదు. ఇది నీ హృదయంతోనే, నీతోనే నువ్వు అది ఎంచుకోవాలి. ఇది నీ హృదయంలో ఫిక్స్ చేసుకోవాలి. నేను సన్నిధిలో ఎప్పుడు కనబడాలి, కనబడిన తర్వాత ఏం చేయాలో ఈ విషయాల కొరకే నేను బాగా ఆశపడుతున్నాను మీతో మాట్లాడాలని. 62వ అధ్యాయం 8వ వచనం చదువుతారండి. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయము కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. హల్లెలూయా. నాకు చెప్పండి, మీ కష్టంలో మిమ్మల్ని ఆదరించే ఆశ్రయం ఎవరైనా ఉన్నారా? మీకు దేవుళ్ళలాగా మీ కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుళ్ళలాగా మీ బాధను బాగు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లాస్ట్ వీక్ నా చెయ్యి లాక్కున్నావు కదమ్మా, నువ్వు నుంచొని నీ చెయ్యి గురించి చెబుతుంటే చెయ్యి లాక్కొని కంటి మీద పెట్టి ప్రేయర్ చేయండి అని అంటుంటే నేను చెయ్యి వెనక్కి లాక్కోబోయి మళ్ళీ చెయ్యి పెట్టి ప్రార్థన చేశాను.
హల్లెలూయా. మీరు బాగా అర్థం చేసుకోండి. మన హృదయం ఇక్కడ కుమ్మరించబడాలి. వచ్చిన తర్వాత కూర్చొని సీట్లు నొప్పులు వేసిన దాకా కూర్చొని లేపి వెళ్ళిపోవడం కాదు దులుపుకొని. కొంచెం సీరియస్గా చెప్పాలని ఇష్టపడుతున్నా. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ హృదయం కుమ్మరించబడాలి. ఇక్కడ ఉన్నది అదే. ఇక్కడ హృదయం తెరవబడాలి. మన హృదయం ఇక్కడ తెరిస్తే, మన హృదయం ఇక్కడ తెరవబడితే దేవుడు హృదయాన్ని నింపుతాడు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వినండి అన్నమాట. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయాన్ని కుమ్మరించండి. ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి. అందరూ చేద్దాం. దేవుని సన్నిధిలో నా హృదయమును కుమ్మరించాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చిన నేను అటు ఇటు చూడడం, అల్లరిగా చూడడం, ఎగతాళిగా చూడటం, ఇంట్రెస్ట్ లేకుండా చూడడం, నిద్రమత్తుతో చూడడం, ఇవన్నీ కూడా సాతాను గాని యొక్క ప్రణాళిక. ఇక నుంచి నా హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తాను. హల్లెలూయా. మన హృదయం కుమ్మరించాలండి. అందుకొరకే మనం వచ్చేది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చూడండి, ఇంకో వచనాన్ని 68 వచనం. 68 వచనం. నీతిమంతులు సంతోషించుదురుగాక, దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. ఏ ఆనందం అమ్మా? మరలా చెప్పండి. ఏ ఆనందం? మహదానందము. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అది? మీరు గమనించండి. నీతిమంతులు సంతోషిస్తారు, వారు దేవుని సన్నిధిలో ఉల్లసిస్తారు, వారు మహదానందము పొందుదురుగాక. అంటే ఎలా సాధ్యమవుతుంది? మహదానందము ఎలా సాధ్యమైంది వాళ్ళకి? అసలు నార్మల్ సంతోషమే రాట్లే, ఏదో ఒకలాగా బతికే మార్గమే కనపట్లే. మహదానందం అంటే 16వ కీర్తన 11వ వచనం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గము నీవు నాకు తెలియజేసితివి, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అమ్మ వింటున్నారా? మీరు మందిరంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి మీ హృదయాన్ని కుమ్మరించటానికి చూడండి. మీ హృదయంలో ఏదో నింపుకోవడానికి ఇట్లా చూడమాకండి. ఇట్లా చూసి ఆయన ఏంది అలా ఉన్నాడు, ఈవిడేంది ఇలా ఉంది, వాళ్ళు ఏంది అట్లున్నారు, వీళ్ళేంది ఇట్లున్నారు, పాస్టర్ గారు ఏంది కోపంగా ఉన్నారు, పాస్టర్ గారు ఏంటి ఇట్లున్నారు, పాస్టర్ గారిని కొట్టాడేమో, లేదా పాస్టర్ గారిని కొట్టిందేమో, అమ్మగారు ఏడుస్తూ ఆరాధన చేస్తున్నారు, ఏదో జరిగి ఉండొచ్చు. దేవుడు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏందయ్యా నువ్వేందయ్యా? ఏంటమ్మా అంటే ఏందయ్యా? ఏందమ్మా అమ్మగారు అట్టున్నారు ఏంటయ్యా? ఆవిడ ఉదయం నుంచి ఆరోగ్యం బాగా. ఓహో అట్లా. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఉదాహరణకే మీకు మీ ఆలోచనలు ఎటు వెళ్తున్నాయి ఆలోచన చేయండి. మీ తలంపులు, మీ ఉద్దేశాలు, మీ తలంపులు ఇక్కడ ఎవరినో స్కాన్ చేయటం కాదండి. ఇక్కడికి వచ్చేది ఎవరినో చేయటానికి కాదు. మన లోపల దాన్ని ఫ్లోర్ అవుట్ చేయాలా, లోపల ఉన్నదాన్ని ఫ్లో అవుట్ చేయాలా. హృదయాన్ని కుమ్మరించాలి. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. హల్లెలూయా. రావడం పోవడం ఇది కాదు. ఇక్కడ ఏదో గడిపేసి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ నువ్వు చేయాల్సిన ఒక పని ఉంది. ఆ పని ఏంటంటే నీ హృదయంలో ఉన్నదాన్ని కుమ్మరించినప్పుడు, అక్కడ అంటున్నాడు నీతిమంతులు చూడండి ఒకసారి 3వ వచనం. సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిలో ఉల్లసించుదురుగాక, వారు మహదానందం. అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ హృదయాన్ని ఇక్కడ కుమ్మరిస్తారు. దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం వాళ్ళ హృదయాల్లో పోయబడుతుంది. వాళ్ళు మహదానందముతో బయటికి వెళ్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. పిల్లరా, అటువంటి స్థితి మన జీవితం. మందిరం అంటే వచ్చామా పోయామా ఇది కాదు. ఇది నార్మల్. నువ్వు వస్తున్నావు అంటే నీ లోపల ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి.
నీ లోపల గొప్ప గొప్ప తలంపులు ఉండాలి. నేను ఈ సమస్య గురించి ఆలోచిస్తున్నా, దేవుడు ఈరోజు సమస్యతో నాతో ఖచ్చితంగా మాట్లాడతాడు. నేను ఈ ఇబ్బంది గురించి ఆలోచన చేస్తున్నా, డెఫినెట్లీ గాడ్ విల్ స్పీక్ టు మీ. దేవుడు తప్పనిసరిగా చేస్తాడు, దేవుడు తప్పనిసరిగా నన్ను లేవనెత్తాడు అనేటువంటి మనసు కలిగి మనం వచ్చి ఏం చేయాలనంటే మన హృదయాన్ని కుమ్మరించాలి, ఆరాధన చేయాలి. చూడండి, కొన్ని వాక్యాలు చూపిస్తాను. 90 దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. చూడమ్మా. దావీదును ఇశ్రాయేలీయులందరూ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు బిగ్గరగా చదవండి అన్నమాట. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 8వ వాక్యం. దావీదును ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు. చాలండి అక్కడి వరకు మనకు. దావీదుతో పాటు ఎవరున్నారు? ఇశ్రాయేలీలు. వారు ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలా పాడుతున్నారు? తమ పూర్ణ శక్తితో. మీకు ఏం జరుగుతుందో తెలుసా? బయటనంతసేపు మాట్లాడారు, గణనా చేస్తారు, మనస్ఫూర్తిగా అన్నీ చేస్తారు. ఇక్కడికి వచ్చే ముందు వచ్చేసరికి నోరు కట్టుకుంటారు, హృదయం కట్టుకుంటారు, వచ్చి అలా కూర్చోరు, అలా ఉంటారు. అయిపోయినాయి. అసలు హృదయం ఓపెన్ అవట్లే, హృదయం తెరిచి ఆరాధన చేయట్లే. ఆ ఇద్దరే పాడుతున్నారు. అట్లా కాదు. మీరు ఆరాధనకు వచ్చినప్పుడు అండి, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, మీరు దేవుణ్ణి ఆరాధించడానికి కూర్చున్నప్పుడు చూడండి, మీ హృదయం తెరిచి దేవుణ్ణి ఆరాధించాలా, మీ మనసారా దేవుణ్ణి ఆరాధించాలా, నీ శక్తి కొలది దేవుణ్ణి ఆరాధించాలా. 16:29 చదవండి. అక్కడే 16వ అధ్యాయం 29వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. ఆయన నామానికి ఎంత మహిమ చెల్లించాలి? తగిన మహిమ. మీరు చూడండి, మీ చప్పట్లు కూడా ఎట్లా కొడతారు? సౌండ్ రావు. మీ నోరు కూడా, పెదాలు ఒట్టిగానే ఊపుతారు. మీ నోరు, మీ పెదాలు, మీ చేతులు, మీరు దేవుని స్తుతించట్లేదు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే మీ నోట పాటలు కూడా లేవు. మీ హృదయం నిండా తలంపులు ఉన్నాయి. ఆ తలంపులు కూడా లోక సంబంధమైన తలంపులే. ఇలా చూశారనుకోండి, ఈ గోడకి ఏ కలర్ వేశారు? ఆ కలర్ వేశారు, ఆ రంగు వేశారు. ఆ రంగు ఎక్కడుంది? మా ఇంట్లో ఉంది. ఆ రంగు ఎక్కడ కొన్నాం? అక్కడ కొన్నాం. ఇట్లా మీ బ్రెయిన్ వెళ్ళిపోతూనే ఉంటుంది ఆడుకో. ఆరాధన చేయి, స్తోత్రం హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీరు దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవట్లేదు. యు ఆర్ టోటల్లీ ఆబ్సెంట్. మీ మనసు అక్కడ ప్రజెంట్ అవ్వట్లేదు. ఎలీషా, హల్లెలూయా, వింటున్నారన్నమాట. మీరు నిలబడ్డప్పుడు, ఆరాధన చేసేటప్పుడు మీ నోరు తెరిచి దావీదు ఇశ్రాయేలీలాగా మీ హృదయం తెరిచి మనసారా దేవుడిని ఆరాధించటం, ఆయన నామాన్ని మీరు ఘనపరచటం, ఆయన సన్నిధిని మీరు ఘనపరచటం. మీరు అలా నిలబడి ఆరాధన చేసి మీరు మనసారా ప్రార్థన చేసి మీ కళ్ళ ముందుకు దేవుడు దర్శనాలు తీసుకొచ్చి చూపెడతాడు. హల్లెలూయా హల్లెలూయా. మీ హృదయానికి అర్థమయ్యేలాగా ప్రభు తీసుకొని వస్తాడు. మీ అంతరంగంలో ఉన్న బలహీనతలను దేవుడు తీసేస్తాడు. మీరు దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళినప్పుడే, దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నాం, ఒట్టి చేతులతో వస్తున్నారు, మళ్ళీ ఒట్టి చేతులతో పోతున్నారు. ఇంతకీ దేవుడు ఏమి ఇవ్వట్లేదా? ఇస్తున్నాడు. పొందుకున్నోళ్ళు పొందుకుంటున్నారు. కలిగిన వానికే మరి ఎక్కువగా కలుగును, లేని వానికి ఉండదు కూడా వాడి దగ్గర నుంచి. ప్రైజ్ లార్డ్. మీకు అర్థమవుతుందా నా మాటలు? అర్థమైన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా.
దావీదు దేవుని సన్నిధిని పర్ఫెక్ట్గా అనుభవించటానికి అప్పగించుకున్నాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో స్తుతించటానికి, ఆరాధించటానికి, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఘనపరచటానికి. మరి ముఖ్యంగా చూడండి, ఈ మాట చదవండి, 81వ కీర్తనలో 10వ వచనం. ఐగుప్తు దేశములో నుండి నీ దేవుడైన యెహోవాను తీసుకొచ్చిన దేవుడైన యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము. చెప్పండి, ఏమవ్వాలట? దేవుని సన్నిధిలో మనం నోరు బాగా తెరిచి ఆరాధన చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. మన నోరు తెరవాలి ఆరాధించేటప్పుడు. మన నోరేంటో తెలుసా? మన హృదయానికి ద్వారం. నువ్వు నోరు ఎంతగా తెరిచి దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తావో అంతగా నువ్వు ఆత్మలో బలపడతావు. నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఒకటే, బయట కూర్చున్నా, ఒకవేళ ఇక్కడికి వచ్చినందుకు దేవుడు నిన్ను ఒకవేళ దీవించి పంపిస్తాడు, కానీ ఆయన అనుకున్నంత రీతిలో నువ్వు దీవించబడవు. ఏదో నార్మల్గా కొర. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి ప్రియులారా ఈ విషయాలు. దేవుని సన్నిధిలోకి వచ్చాక దేవుని బిడ్డలైన మనం, ఆత్మీయులైన మనం నిలబడి ఆరాధన చేస్తుంటే పక్కనున్నోళ్ళు కూడా ఇలా ఆరాధన చేయాలని నేర్చుకునేలాగా ఉండాలా. ఇంత శ్రద్ధగా ఉండాలా అనే విషయం నేర్చుకునేలాగా మనం ఉండాలా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన మనసు దేవుని మీదకే వెళ్ళట్లేదు అసలు. మన హృదయం దేవుని మీదకే పోవట్లేదు అసలు. మన మనసు దేవుడు ఉన్నాడు ఇక్కడ, ఆయన వెతకాలి. నా సన్నిధిని వెతకమని దేవుడు చెప్తాడు. ఆయన సన్నిధిని వెతికే మనసు మనలో రావాలి. దేవా, నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ నీ సన్నిధి ఉన్నది, నీ స్పర్శ నాకు కావాలి, నువ్వు నన్ను ముట్టాలి, ఈరోజు నేను నీ మహిమను చూడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రతి ఆదివారం నువ్వు ఆయన సన్నిధి కొరకైన ఆశతో, ఆయన స్పర్శ కొరకైన ఆశతో, ఆయన కొరకైన తపనతో నువ్వు వస్తా ఉన్నప్పుడు ప్రియులారా, మీరు గమనించండి, ఆయన మహిమ గల సన్నిధిని మీరు అనుభవించగలుగుతారు. నామకార్థంగా మనం వచ్చిపోవడంలో సంతోషం లేదు. చూడండి, ఇంకొన్ని వచనాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో 26వ అధ్యాయం నుంచి మొదటి నుంచి చదువుదాం. యెహోవా, యథార్థవంతుడినై వర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహింపకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొని ఉన్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘం నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను. నిర్దోషిని నా చేతులు కడుక్కొందును. వినండి ఇక్కడ, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరించుదును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. వింటున్నారా కీర్తనాకారుని యొక్క హృదయం? హల్లెలూయా. మన హృదయంలో దేని మీద ప్రేమ పెరగాలి? దేని మీద మన హృదయం ఉండాలి? 27వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, నేను దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో
నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. వింటున్నారా ఈ మాటలన్నీ? ఈరోజు మన హృదయం దేవుని సన్నిధిలో గొప్ప సంతోషంతో నిలబడట్లేదు. నామకార్థంగా నుంచుంటున్నాం, మనకు నట్టుగా ఉంటున్నాం, మన మనసు కోరినట్లుగా ఉంటున్నాం. అమ్మా, అటు ఇటు చూడకండి, దేని మీద మీ దృష్టి పెట్టకండి, మీ మనసు వాక్యం మీదనే పెట్టండి. దేవుని సన్నిధిలోకి వచ్చారు, వాక్యమైన దేవుడు నీతో మాట్లాడతాడు, వాక్యమైన దేవుడు నీ హృదయాన్ని దర్శిస్తాడు, వాక్యమైన దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. అందరు నుంచుందాం, ఒకసారి ఒక పల్లవి పాడుకుందాం. అందరూ నిలబడదాం, నేను ఇంటర్వ్యూలు చెప్పలేదు, బయటికి ఎవరు వెళ్ళకండి, అందరూ నుంచోండి, కళ్ళు మూసుకోండి. ఒకసారి మీరు హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించండి. దేవా, ఇక్కడ ఉన్నావు, నీ కొందనాలను 2 చేతులు జోడించి ఆయనకు మీరు 2 చేతులు జోడించి దండం పెట్టండి. అయ్యా, నువ్వు మా మధ్యలో ఉన్నావు, నీ కొందనాలు. మీ హృదయాన్ని ఆయన మీద పెట్టండి, మీ ఫోకస్ ఆయన మీద పెట్టండి. అయ్యా, నీ సన్నిధితో నేను నింపబడాలి. పిల్లలందరూ అల్లరి చేయొద్దు, తిరగాల మంచిగా. మీ మనసు ఆయన మీద పెట్టండి, ఒక్క నిమిషం మీ హృదయం ఆయన మీద పెట్టండి. తండ్రి, నువ్వు ఎక్కడున్నావు ప్రభా? అడగండి, తండ్రి, నువ్వు ఇక్కడ ఉన్నావు ప్రభా. 2, 3 కూడిన చోట ఉంటానన్నావు. ఇక్కడ ఈ మందిరంలో ఇదిగో ఇప్పుడు నువ్వు మాతో ఉన్నావు, మా ప్రక్కనే నువ్వు ఉన్నావు, మాలో నువ్వు ఉన్నావు, మాతో నువ్వు నడుస్తున్నావు. ఇదిగో మాలో నువ్వు ఉన్నావు. నిన్ను గుర్తించటం మాకు నేర్పించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, నేను నిన్ను గుర్తించాలి, నీ సన్నిధిలో నా హృదయం ఆనందించాలి, నీ సన్నిధిలో నా హృదయం ఆనందించాలి. నా చింతలన్నీ మర్చిపోవాలి, నా హృదయాన్ని ఇక్కడ కుమ్మరించాలి. ఇంటి దగ్గర బయలుదేరుతున్నప్పుడే కృతజ్ఞతతో నువ్వు నిలబడాలి, కృతజ్ఞతా స్తోత్రాలతో నువ్వు రావాలి. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజా నీ భవనములో రేయి పగలు స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. దేవుడు మీరే, దేవునితో మీరు. రుబా శకతరలన రికంద్రలన రబా శబరలన రగ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అబ్బా తండ్రి, నీకేనయ్యా. అటు ఇటు చూడొద్దు, మనుషులకి వెళ్ళొద్దు, మనుషులకి వెళ్ళొద్దు, పిల్లలకి వెళ్ళొద్దు, ఎవరికి వెళ్ళొద్దు. మీ దృష్టి దేవుని మీదనే. అబ్బా తండ్రి, నీకే. క్లోజ్ యువర్ ఐస్. రాజా నీ భవనంలో రేయి పగలు వేచి. క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్, అందరూ కళ్ళు మూసుకోండి. యేసు రాజా నీ భవనము రేయి పగలు. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన. ఆమేన్. యేసయ్యను చూడాలి. యేసయ్యా, నువ్వు మధ్యలో ఉన్నావయ్యా. యేసయ్యా, నువ్వు మాతో ఉన్నావు ప్రభువా. ఆరాధన, గ్లోరీ, ఆరాధన. అబ్బా తండ్రి. కళ్ళు మూసుకోవాలి పిల్లలు, కళ్ళు మూసుకోవాలా.
రాజాధర బాబా చంద్రలన రగడన ఉరా బాబా రగందర గ్లోరీ గ్లోరీ స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించయా నిన్ను స్తుతించి ఆరాధించటానికే నీ సన్నిధిలోకి వచ్చాను నా చింతలు మరచెదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా బిగ్గరగా ఆరాధనా యేసయ్యా నీకేనయ్యా అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే నా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే నా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవ కళ్ళు మూసుకోవాలా కళ్ళు తెరవద్దు కళ్ళు తెరవద్దు కళ్ళు మూసుకో అన్ని పోతాయి యేసు రాజాని భవనములో రూబా శకట నీ సన్నిధిలో ప్రతి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యముతో నిలబడాలి సంపూర్ణ స్వస్థతో నింపబడాలి నూతన బలముతో నింపబడాలి క్షేమముతో బ్రతకాలని నీ రక్తాన్ని చిందించావయ్యా నువ్వు గాయాలు పొందావయ్యా నీ గాయాల ద్వారా బిడ్డలు స్వస్థత పరచబడాలి నీ బిడ్డలో సమృద్ధి కలగాలి యేసయ్యా నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా గ్లోరీ గ్లోరీ నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు యేసయ్యా నీలో నేనుంటానయ్యా నువ్వు నాకున్నావు నేను భయపడిన ప్రభువా నువ్వు నన్ను బలపరుస్తావు నా పాపాన్ని క్షమించావు నా కొరకు రక్తాన్ని కార్చావు నా కొరకు గాయాలు పొందావు నీ ఆత్మను నాలో పెట్టావు ఏ పరిస్థితులకు నేను భయపడను ఏ విషయాల్లో నేను కలవరపడను నీ సన్నిధి నాకు తోడుంటుంది నీ దూతలు నా పాదాలకు రాయి తగలనివ్వరు నేను అన్నిట్లో వర్తిల్లబోతున్నాను ఆయన కృపలో నేను నిలబడతాను నా స్థితి తునకు మా అభివృద్ధి నందుతుంది ఓ రబా బాబా బాబా ఆరాధనా ఆమేన్ ఆరాధనా స్తోత్రం అబ్బా తండ్రి నీకేనయ్యా పరిశుద్ధ పరచు
యెహోవా కాదేశు ఆరాధన నీకే పరిశుద్ధ పరచు యెహోవా కాదేశు ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే ఆరాధన 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 అబ్బా తండ్రి యేసురాజా యేసురా నీ ప్రభావమును నీ బిడ్డలు అనుభవించాలి నీ ఆరోగ్యముతో బిడ్డలు నింపబడాలి విలువైన కృపతో నిలబెట్టబడాలి ప్రతి చీకటి తొలగిపోలేస్తున్నామలో ప్రతి బంధకాలు తొలగిపోలేస్తున్నామలో ఓ రబా బాబా షగదరలన ఆరాధన ఆమేన్ ఆరాధన అవ్వా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అవ్వా తండ్రి నీకేనయ్యా ఆరాధన బాబా శుభరలన రగంధరలన రుబరబ ఓ రిగంధరలన శిగధరలన రగడ ఉరబబ శగధరలలో లబంధరలన సగడ ఏ అనారోగ్యం నిలబడకూడదు ఏ చీకటి నిలబడకూడదు ఏ బంధకాలు నిలబడకూడదు ఏ వ్యాధిపడి శక్తులు నీ సన్నిధిలో ఏ బలహీనత ఓ రేబ శగధరలన రగడ ఓ రిబబలన రగంధరల ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా నీతో గడిపే ప్రతి నిమిషము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృపతలంచగా మేళ్ళు యోచించగా కృపతలంచగా మేళ్ళు యోచించగా నా గళమాగదు స్తుతించక నిన్ను కీర్తించక యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీతో గడిపే ప్రతి నిమిషం ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నా గళమాగదు స్తుతించక నిన్ను కీర్తించక యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా రబబబబ ఉలమ రిగందరలన రిబ షగదరలన ఓ థాంక్ యూ లార్డ్ థాంక్ యూ లార్డ్ థాంక్ యూ లార్డ్ థాంక్ యూ జీసస్ హల్లెలూయా 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 ఓ రబబబబ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి
ఘనపరిచినావే మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావే. నా శక్తి చేత కాదు, నీవే నన్ను ప్రేమించి నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే రక్తాన్ని చిందించి నన్ను రక్షించావే. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా, నాగళమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. అందరం చూద్దాం. యేసయ్యా నీతో గడపటమే నా జీవితానికి గొప్ప మేలయ్యా. యేసయ్యా నా శరీరంలో బలహీనతగా ఉందయ్యా, నీ గాయాల ద్వారా నేను ఇప్పుడే స్వస్థపడతాను. నీ గాయాల ద్వారా స్వస్థత పొందుదునుగాక. యేసయ్యా నా కుటుంబంలో సమాధానము, నా సంఘములో సమృద్ధి, ప్రతి జీవితంలో దైవిక సంతోషం, మహదానందముతో నీతిమంతులమై నీ సన్నిధిలో మేము సంతోషించాలయ్యా. మేము మౌనంగా ఉండొద్దు, మోగబోయిన వారిగా ఉండొద్దు, బలహీనులుగా ఉండొద్దు, చేతకాని వారిగా ఉండొద్దు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుదుముగాక, ఆరాధించుదుముగాక. మాట్లాడండి, యేసయ్యతో మాట్లాడండి ఒక్క నిమిషం. యేసయ్యా నన్ను ప్రేమించినందుకు వందనాలు, నా కొరకు రక్తం చిందించినందుకు వందనాలు, గాయాలు పొందినందుకు వందనాలు, నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు, నాకు విడుదలనిచ్చినందుకై వందనాలు, నన్ను నూతన కృపతో నిలబెడుతున్నందుకై వందనాలు. గొప్ప కృప నేను అనుభవిస్తాను, దేవుని కృప నేను పొందుకుంటాను. నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నేను ప్రేమిస్తున్నాను, నీ సన్నిధి నాకు కావాలి. అడగండి అయ్యా. దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడినట్లుగా నీ సన్నిధి కొరకు నా ప్రాణము ఆశపడాలి, కానీ నేను ఆశపడలేకపోతున్నా. నాకు ఆశను దయచేయి, ఆశ నాలో దయచేయి. నీ సన్నిధి కొరకైనా ఆశ నాలో దయచేయి ప్రభువా, దయచేయి ప్రభువా. ప్రార్థించేయండి. దేవుడు ఆయన బలమైన హస్తముతో నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. నా కుమార్తె నేనున్నా కదా. రెండవ రాకడలో ఎప్పుడో యేసయ్య రావటం కాదండి, ఇప్పుడే ఆయన నీ కోసం నీ దగ్గరకు వస్తాడు, నిన్ను ముట్టుకుంటాడు. ఒక ఏడుస్తూ ఉన్న బిడ్డను తల్లి నేల మీద నుంచి తన భుజాల మీద కొద్దిగా ఎత్తుకొని చెంపల మీద ఉన్న కన్నీళ్లు చేత్తో తుడిచేసి ఆ బిడ్డ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి మెడ మీద ముద్దు పెట్టుకొని రెండు చేతులతో గుండెలకు హత్తుకున్నట్లుగా ఆయన నిన్ను హత్తుకుంటాడమ్మా. యేసయ్య కౌగిలిలో నువ్వు ఆనందిస్తావు, ఆయన కౌగిలే నీకు సంతృప్తినిస్తుంది, ఆయన సన్నిధే నీ పరిస్థితులకు సమాధానం. ఆయన సన్నిధిలో పర్వతాలు మైనల్లా కరిగిపోతాయని వాక్యం చెప్తుంది. ఏ పర్వతాలున్నా నువ్వు భయపడొద్దు, కరిగిపోతాయి అవన్నీ. ఓ